హలో హాయ్ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈ రోజు నేను ఒక చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఐడియాతో మీతో షేర్ చేస్తున్నాను. ఈ రోజు నేను ఒక దోస బ్యాటర్ తో 4 రోజులకి 4 టేస్టీ టిఫిన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఒక బ్యాటర్ తో వేరే వేరే రెసిపీస్ ఎలా చేయాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నా. ఒక గ్లాస్ మినపప్పుకి డబుల్ అన్నమాట. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇడ్లీ బియ్యం అండి. మీరు రేషన్ బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. మినపప్పులో ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. పావు కప్పు అటుకులు 1/4 అన్నమాట. మీరు ఏ మెజర్మెంట్ కప్పు కానీ గ్లాసు బౌల్ దేంతో తీసుకుంటే దాంతోనే తీసుకోవాలి అన్ని మెజర్మెంట్ అనేది. అలానే 1/4 అంటే పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటన్నిటిని 2 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకొని మనం 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. మినపప్పులో బియ్యంలో వాటర్ అనేది ఎక్కువ వేయాలి. సగ్గు బియ్యము అటుకులకి కొంచెం వాటర్ తక్కువే పడుతుంది. కంపల్సరీ 4 to 5 అవర్స్ నానబెట్టాలన్నమాట. ఈ ఒక్క బ్యాటర్ చేసుకుంటే 4-5 డేస్ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చండి. పిల్లలు ఒకరు ఇడ్లీ అంటారు, ఒకరు దోశ అంటారు. మా ఇంట్లో ఉన్నట్టే మీ ఇంట్లో కూడా ఇలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ బ్యాటర్ ఒక్కటి చేసుకొని 4-5 డేస్ దాకా ఫ్రీగా ఉండవచ్చు. చాలా హ్యాపీగా ఉంటది. టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. వీటిని 4-5 అవర్స్ నానబెట్టుకుందాం. నా ఛానల్ కి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ నాననేయండి మంచిగా. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. వీటిని మనం ఇప్పుడు కొంచెం సపరేట్ గానే గ్రైండ్ చేసుకోవాలి. సగ్గు బియ్యంని, అటుకుల్ని, మినపప్పు ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేయాలన్నమాట. బియ్యంని కొంచెము బరకలుగా గ్రైండ్ చేసుకోవాలి. అందుకే సపరేట్ గా గ్రైండ్ చేస్తున్నా. ముందుగా మనము సగ్గు బియ్యం అటుకుల్ని వేసుకుందాము. దీంట్లోనే పప్పు జార్లో సరిపడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదండి. కొంచెం గ్రైండ్ అయ్యేటట్టు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయకూడదు. మనము రెసిపీ చేసే ముందు బ్యాటర్ ని బట్టి వేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం వేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటున్నా. స్మూత్ పేస్ట్ అండి. బాగా స్మూత్ గా గ్రైండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము ఏదైనా గిన్నెలో తీసుకుందాము. ఈ బ్యాటర్ ని మనము స్టీల్ గిన్నెలోనే ఫర్మెంటేషన్ చేయాలన్నమాట. అప్పుడే మంచిగా ఫర్మెంట్ అయ్యి 5 డేస్ దాకా పిండి అనేది టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటది. చూసారు కదా, మిగతా పప్పు కూడా ఇలానే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనము పప్పు అంతా అయిపోయింది. ఇప్పుడు రైస్ ని గ్రైండ్ చేసుకుంటున్నాము. రైస్ ని కొంచెము బరకలాగా గ్రైండ్ చేసుకోవాలి. మా బాబు మధ్యలో వచ్చి చూస్తున్నాడు. చెయ్యి తల కనిపిస్తుంది. సారీ అందుకు. వాడు బాగా నేను ఏదైనా చేసేటప్పుడు నా దగ్గరే ఉంటాడు అనమాట. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం నోటీస్ చేయండి. మనము ఇడ్లీ రవ్వతో చేసినప్పుడు కొంచెం రవ్వ ఎలా ఉంటుందో అలా తగలాలన్నమాట బరకగా. ఇలా అయితే కరెక్ట్ గా ఉన్నట్టు. ఈ పిండినన్నింటిని బ్యాటర్ ని కూడా మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ లో కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ బియ్య పిండి బ్యాటర్ ని మినపప్పు బ్యాటర్ లో గిన్నె కొంచెం చిన్నగా అయిందనమాట. నేను బ్యాటర్ ని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా. ఈ పిండిని మనము స్టీల్ గిన్నెలోనే ఫర్మెంటేషన్ చేస్తే పిండి అనేది ఒదుగుతుంది, ఫర్మెంట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మనం ఫర్మెంటేషన్ అనేది మినిమం 7 to 8 అవర్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ ఒక్క దోశ బ్యాటర్ ఉంటే బిందాస్ గా అండి అసలు పిల్లలు ఏం అడిగితే చేసి పెట్టవచ్చు. దోశలో కూడా ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేసి పెట్టవచ్చు. ప్లెయిన్ దోశ, మసాలా దోశ,
నేను మళ్ళీ ఇందాక తీసిన గిన్నెలోనే సగం బ్యాటర్, ఇంకో సగం బ్యాటర్ ఏమో వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. మనము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి పెద్దవి, దాంట్లో పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట. 4-5 days ఉంటది, టేస్ట్ అసలు చేంజ్ అవ్వదు. సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. మనం ఏ రెసిపీ చేస్తామో అప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని చేసుకుంటే పిండి అనేది పులుపు రాదు. చూసారు కదా, వీటన్నిటిని మనము మినిమం 7 to 8 అండి, చలికాలం అయితే 9 hours అయినా పట్టొచ్చు. చూస్తున్నారు కదా, బ్యాటర్ క్వాంటిటీ కూడా పెరిగింది. నేను 8 hours తర్వాత చూస్తున్నాను, బాగా ఫర్మెంట్ అయింది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. మా బాబు చెప్పా కదండి, పిండి ఇది కలిపేశాడు. నేను వేరే గిన్నెలోది మీకు చూపిస్తాను. ఆయన వీడియో కనిపిస్తుంది కదండి, బ్యాటర్ థిక్నెస్ అనేది పఫీగా ఉంది. దీన్ని బాక్స్ లో పెట్టుకొని సాల్ట్ అనేది కలపకుండా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో 4 to 5 days ఉంటదండి. మనం ఎప్పుడు ఏ రెసిపీ చేస్తామో దానికి తగ్గట్టు క్వాంటిటీ తీసుకొని దాంట్లో సాల్ట్ అనేది కలుపుకొని చేసుకోవాలి. ముందే మొత్తం బ్యాటర్ లో ఉప్పేయడం వల్ల పిండి అనేది పులుపుతూ వచ్చేస్తుంది. కొంచెం బ్యాటర్ తీసుకున్నాను నేను, దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇది ఇడ్లీ బ్యాటరు, దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం థిక్నెస్ గానే ఉండాలి. మనం రవ్వ ఇడ్లీకి ఎలా కలుపుతామో అలా. ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ అనేది రాసుకుంటున్నాను. నేను ముందుగానే ఇడ్లీ గిన్నె స్టీమరు ప్రీ హీట్ చేస్తున్నానండి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట, 3 to 4 minutes. అలా బాయిల్ అవ్వడం వల్లనే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. చూసా, నేను ముందుగా పెట్టుకున్నాను 3 to 4 minutes. ఇది వాటర్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 10 minutes లోనే ఇడ్లీ స్టీమ్ అయిపోతాయి. ఇలా పెట్టేసి మూత పెట్టేస్తున్నా నేను. 10 minutes వరకు కుక్ చేసుకుందాము, స్టీమ్ చేసుకోవాలి. ఆ లోపే మనం ఇంకో బ్యాటర్ తీసుకొని సేమ్ గిన్నెలో దీంతో పొంగనాలు చేసుకుందాము. సాల్ట్, ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నా. అలానే కొంచెం పచ్చిమిర్చి, కారం తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా నేను. కొత్తిమీర, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నా. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవన్నీ. ఈ బ్యాటర్ ని కలుపుకొని పొంగనాలు ఉన్న గిన్నె దాన్ని కూడా కొంచెం ప్రీ హీట్ ఆయిల్ రాసి ప్రీ హీట్ చేసుకోవాలి. దీన్ని బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉందన్నమాట, అందుకే వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. మరి పలుచగా చేయకూడదు. నేను ఆయిల్ రాసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత దీంట్లో పిండి బ్యాటర్ అనేది పెట్టుకుంటున్నా. కొంచెం కొంచెమే పెట్టాలి పిండి, ఇది పొంగుతుంది. వీటిని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా తిప్పుకోవాలి. ఆలోపు మనం ఇంకో గిన్నెలో పెట్టుకొని ఊతప్పం చేసుకుందాము. ఊతప్పం 2 గరిటెల పిండి తీసుకుంటున్నా. దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి, 2 to 3 tablespoons అనుకోండి. ఇక పిండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పల్చగా ఏమి ఉండకూడదు. అప్పట్లోగా ఇడ్లీ అయిపోయిందండి. ఇడ్లీ తీసి పక్కన పెట్టుకుందాం ప్లేటు. లేకపోతే పైన మూత, స్టీమర్ మూతది, వాటర్ అంతా పడి ఇడ్లీ అనేది పాడైపోతాయి మెత్తగా. అందుకే వెంటనే తీసేయాలన్నమాట ఇడ్లీ ప్లేటు. మనం ప్యాన్ పెట్టుకొని ఊతప్పం వేసుకుందాము. ఊతప్పం అనేది మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండాలి. వీడియోలో చూస్తున్న విధంగా మీరు పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ వేసుకోవచ్చు. నేను చిన్న సైజ్ వేస్తున్నాను. పైన ఆనియన్స్, క్యారెట్, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొన్ని క్యారెట్ తురుముకున్నానండి. క్యారెట్, పచ్చిమిర్చిని కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నా కిడ్స్ కోసం అని చెప్పి. పెద్దవాళ్ళకైతే తినొచ్చు. కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకుని చిన్న చిన్న కట్ చేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకుంటున్నా. మీరు టమాటాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, నేను టమాటాలు వేయట్లేదు. దీన్ని కూడా మనము పైనుంచి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవచ్చు. మీరు ఆయిల్ కి బదులు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ బ్యాటర్ ఒకటి ఉంటే మీరు పునుగులు కూడా చేసుకోవచ్చు అండి. మైదా పిండి యాడ్ చేసుకొని పైనుంచి కొంచెం పైన కనిపిస్తుందని చెప్పి నేను ప్రెస్ చేస్తున్న పిండి లోపల. ఇలా లోపల కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మనము 2 minutes ఇటు అటు రెండు సైడ్లా కాల్చుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా ఒక బ్యాటర్ చేసుకుంటే 4 days 5 days మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. నేను 4 రెసిపీస్ చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తిరిగి వేసుకున్నాయిగా రెండు వైపులా కాల్చుకోవాలండి.
ఇది పల్లీ చట్నీ గాని, కోకోనట్ చట్నీ, కొబ్బరి చట్నీ అసలు దేంట్లోకైనా చాలా బాగుంటది. టమాటా చట్నీ దోశ ఉత్తప్పంలోకి సూపర్ ఉంటదండి. చూసారు కదా, రెండు వైపులా కాల్చుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లో తీసుకుందాం. మీరు కావాలంటే దీని మీద బీన్స్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని, పచ్చి బఠానీలు, చిన్న చిన్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటది అలా కూడా. అలానే అన్ని ఇంకోటి కూడా వేసుకొని కాల్చుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ పైన మనం దోశలు కూడా వేసుకోవచ్చు అండి. నేను అదే బౌల్లో బ్యాటర్ తీసుకుంటున్నాను. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశలు వేసుకుంటున్నాను. దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా సింపుల్ గా అండి. ఈ బ్యాటర్ లోనే మనము మైదా పిండి కలుపుకొని కూడా పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈ దోశలోనే చాలా డిఫరెంట్ వెరైటీ దోశలు కూడా చేయొచ్చండి. మసాలా, ఎగ్, చీజ్ దోశ, బటర్ దోశ అని ఏ వెరైటీస్ అయినా ట్రై చేయొచ్చు మనము. అంత టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసిన 4 రెసిపీలు అండి. ఇడ్లీ, ఊతప్పం, దోశ, పొంగనాలు. పొంగనాలు తీసే క్లిప్ పోయింది, సారీ. అది వీడియోలో కూడా ఇంకా ఎక్కువ క్వాంటిటీ చూపించలేదు నేను. అప్పటికి మా పిల్లలు స్టార్ట్ చేశారనమాట తినడం. సారీ. ఇడ్లీ చూసారు కదండి. నచ్చితే లైక్ చేయండి, మీరు ట్రై చేయండి. దీని కాంబినేషన్ లో పల్లీలు కోకోనట్ చట్నీ చేశాను. బాయ్ అండి.